నాకు ఊరికే ఉండాలనిపించట్లేదు, ఫోటో తీసుకుంటాను. ఓకే, అయితే మీరు హాయ్ చెప్పండి, అలాగే సే హాయ్, ఎందుకంటే మ్యూట్లో పెట్టినట్టు అనమాట. నేను 3, 2, 1 అనగానే అందరూ హాయ్ అనాలి ఒక్కసారిగా. రైట్, 3, 2, 1 గో. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि
विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्पदः शुभं कुरु त्वं कल्याणम् शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः ఒకసారి గట్టిగా చప్పట్లు అందించండి మారుమోగాలి కమాన్ జ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమో ఈ జ్యోతి కాంతులు వావ్ మళ్ళీ నేరాలు ఘోరాలు సీరియల్ లాగానే ఉందండి బాబు ఇప్పుడు ఎంత బాగుంది సాయి గారు స్మైల్ చేసి ఎంత బాగున్నారండి మీరు ఓకే వచ్చిందా రైట్ నేను 3, 2, 1 గో అనగానే అందరూ కూడా థమ్స్అప్ సింబల్తో ఓ వేసుకోవాలి సౌండ్ అద్దరిపోవాలి వెహికల్ ఆగిపోవాలి ఏంటి గోల్ అని అంత బాగా రావాలి సూపర్ 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 ఒకసారి గట్టిగా చెప్పండి గురువులందరికీ కూడా నిజంగా అల్టిమేట్ కదా చాలా చాలా బాగుంది ఎప్పటికి నేను ఎసిరెడ్డి మహేందర్ రెడ్డి విలేజ్ సాంబయ్యపల్లి మాకు 2 అబ్బాయిలు పెద్దబాబు రాజశేఖర్ రెడ్డి అమెరికా ప్రాసెస్ నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి నమస్కారాలు. సో నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు రాఘవరెడ్డి, మా మిసెస్ పేరు సునీత. సాయి రుతికేష్, మా పిల్లల పేర్లు సాయి రుతికేష్ రెడ్డి, సాయి రుతిక్ రెడ్డి. సో నేను ఫార్మసీ విలేజ్లో నేను 25 ఇయర్స్ నుండి మాతా శిశులో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. అయినా నేను హ్యాండిక్యాప్ అయినా మా అమ్మ నాన్న చదివి పెద్ద చేసి ఇంతవరకు చేసింది. వాళ్ళకు నా ధన్యవాదాలు. అక్క చెల్లెలు తమ్ముడు అన్న ఉన్నారు, వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. తమ్ముడు ఒక్క జాబ్ అంతే. నమస్కారం. మా 2 పిల్లలు, మా 2 పిల్లలు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెటిల్ అయ్యారు. ఒక అమ్మాయి కూడా పెళ్ళి అయింది. ఆ పిల్ల ఒక పాప దాని మన అందరం తాతలైన కలిసినాం. నిజంగా ఆనందం ఇలా ఎలా ఇస్తున్నమాట. నా పేరు కన్నా మందయ్య, మా లైఫ్ పేరు శివరాజ్.
కాంట్రాక్ట్ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇస్తాను, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇస్తాను. బిల్డింగ్ కాంట్రాక్ట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యాను 5 ఫ్లోర్ కానీ 10 ఫ్లోర్ కానీ కంప్లీట్ ఇవ్వాలి. అది సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంజయ్ గారు మీరు ప్రార్థనలు అనగానే ఒక మరియు ప్రధానోపాధ్యాయులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఎన్నో సంవత్సరాలు ఇంకొక బిడ్డ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అంతే. నా పేరు కళావతి. గురువులకు, నా చిన్ననాటి స్నేహితులకు అందరికీ నమస్కారములు. నా వారు బిజినెస్ చేస్తారు. నాకు ఒక పాప, బాబు. పాపకు పెళ్ళయింది, 2 మనుమలు. వావ్, మొత్తానికైతే అమ్మమ్మ నాన్నమ్మ అయిపోయారు అన్నమాట. ఓకే, అదే తర్వాత వేణు గారు సిద్ధంగా ఉండండి. నా పేరు డి శ్రీనివాసు. నేను ఎస్సీ బ్యాస్ కేశపట్నంలో రాష్ట్రంలో పనిచేస్తున్నాను. ఏమంటారా? నా పేరు డి శ్రీనివాస్. నేను ఎస్సీ బ్యాస్ హాస్టల్ కేశపట్నంలో హాస్టల్లో పనిచేస్తున్నాను. నాకు 3 పిల్లలు. నా విద్యార్థులకు, గురువులకు, అలాగే నా తోటి విద్యార్థులకు నేను 6th క్లాస్ చదివినానని ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. నా పేరు వేణుగోపాల్. 2 బాబులు. పెద్ద పేరు అగస్త్య, ఆయన ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్. చిన్న పేరు వ్యవసాయి, బీటెక్ ఫస్ట్ ఇయర్. వావ్, కంగ్రాచులేషన్. నిజంగా మీరందరూ కూడా గట్టిగా బయట ఒక అమ్మాయి, 3 పెళ్ళిళ్ళైనాయి. ప్రధాన పెద్ద అందరికీ నమస్కారం. నా చిన్ననాటి స్నేహితులకు నమస్కారం. సాయి వల్లనే ఇదంతా. నిజంగా గ్రేట్. మొత్తం సాయి తోటి విద్యార్థులు అందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు తలుపుల సురేష్. ఇంకేం చెప్పాలి? నా ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు, ఒక బిడ్డ. సూపర్ సూపర్. అదేవిధంగా నేను మున్సిపల్ ఆపరేటర్గా, పంప్ ఆపరేటర్గా, హౌస్ స్టోర్గా చేస్తాను. నాకు 3 పిల్లలు. వావ్, కంగ్రాట్స్ సార్. అదేవిధంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అండ్ విద్యార్థులకు ప్రత్యేక నమస్కారం. నాకు 4 పిల్లలు. పెద్దబాబు 100% కాదు, హ్యాండిక్యాప్, నడవడి, కూర్చొని మాట్లాడాలి. తర్వాత 2 అమ్మాయిలు, తర్వాత అబ్బాయి. అమ్మాయి పీజీ అయిపోయింది, సెకండ్ అమ్మాయి డిగ్రీ అయిపోయింది, చిన్న అబ్బాయి బీటెక్ వెళ్తాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందు తెచ్చి నా పేరు శారద. చదువులేపిన గురువులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తోటి విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నాకు 2 బాబులు. పెద్దయిన 10th, వీగుంటాడు. చిన్న నాకు ముఖ్యంగా చదువులేకున్న నా గురువులకు, వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న తోటి సహోదరులు, సహోదరులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక గొప్ప దినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత మీరు అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏది క్రాస్ అయిపోయింది కనుక కష్టమో లేదా అది అసలు ఆలోచన కూడా లేదు. ఒక సందర్భంలో ఇది మేము తీసుకురావడం జరిగింది, అది దాన్ని విజయవంతం చేసింది మనలో. అందుకు సంతోషం. మనం పిలవగానే మన గురువులు వచ్చినారు. ఎందుకంటే వాళ్ళంతా వృద్ధాప్యంలో ఉన్నా కానీ మనల్ని ప్రేమించి మన కోసం వాళ్ళు ప్రయాసం ఇక్కడికి వచ్చినందుకు ముఖ్యంగా వారికి పేరు పేరున నా హృదయపూర్వకమైన పాదాభివాదనం తెలియజేస్తున్నాను మన గురువులకు. అదేవిధంగా నా పేరు కల్లెపల్లి మోహన్. మా సొంత ఊరు మొగ్దంపూరు. నేను ఉండేది సుల్తానాబాదు. నాకు నలుగురు పిల్లలు. పెద్ద కొడుకు ఎంబీఏ అయిపోయింది, పెళ్ళి అయింది. కొడుకు కూడా ఎంబీఏ, 2 సాఫ్ట్వేరు. 2వ అబ్బాయి కూడా పెళ్లి చేసిన. 3వ అబ్బాయి డిగ్రీ కంప్లీట్ అయింది. 4వ అబ్బాయి ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం అయితే 2 పిల్లలు జాబ్ ఖర్చు. గురుగారు నమస్కారం. నా తోటి మిత్రులకు నమస్కారం. అందరూ సహకరించినందుకు 10,000 నమస్కారాలు.
నా పేరు కొమ్మిడి సుధాకర్ రెడ్డి, అగ్రికల్చర్ ప్లస్ టీమ్ లీడర్ డైరెక్టర్. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయికి పెళ్ళయింది, బీటెక్ 3rd ఇయర్లో పెళ్లి చేసిన. ఆమెకి 2 ఆడపిల్లలు అయ్యారు. చిన్న అమ్మాయి బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. మరి సమయపల్లి. నమస్కారం, నా పేరు కనకలక్ష్మి, మా సేట్ పేరు శ్రీనివాస. ప్రస్తుతం కెల్విన్ హాస్పిటల్లో చేస్తారు. నాకు ఒక పాప, ఇప్పుడు 2 చేస్తాను. సూపర్ సూపర్ అండి. విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు నమస్కారం. నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. నా పేరు బాలరాజు, మరి మందులపల్లి. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు బీటెక్ అయిపోయింది, కూతురు MBA ఫైనల్ ఇయర్. విద్యార్థులకు గురువు గారికి ధన్యవాదాలు. నా తోటి విద్యార్థులకు, మా విద్యార్థినులకు నమస్కారం. నా పేరు పుంగయ్య. నాకొక కొడుకు బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు బట్టి ఖాళీగానే ఉంది. మన తోటి విద్య మన చదువుకున్న రోజులలో ఎంతో అన్యూన్యంగా, ఎంతో కలిసిమెలిసి అందరం ఆప్యాయతగా మంచి ఆప్యాయంగా మంచిగా కలిసిమెలిసి ఎంతో ఉత్సాహంగా కబడ్డీ కానీ, ఖోఖో కానీ, లేడీస్ కానీ, జెంట్స్ కానీ ఎంతో అన్యూన్యంగా కలిసి ఆడుకునే రోజులలో ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు చేసినప్పుడు మనం ఈ హలో, శ్రీత గౌరవనీయులైన ఉపాధ్యాయుల గారికి మాటను మన్నించి ఈ ప్రోగ్రాం వచ్చినందుకు ఉద్యోగులకు అభినందనలు. మరి నా తోటి విద్యార్థులకు అభినందనలు. చేసిన బాబు MBA ఫైనల్ చేస్తుంది, చలిపేటలో మార్కెటింగ్ మేనేజర్ చేస్తుంది, నేను గేమ్స్లో పనిచేస్తుంది. రాయన్ సార్ మన ముందు లేడు, మనందరి ముందు లేడు. మన బ్యాడ్ల ఆయన ఎలా చనిపోయిందంటే ఒక రైలు వస్తుంటే రైలు అడ్డం పడుకుని చనిపోయాడు. సీమల రూపులా చనిపోయాడు. 2 కాళ్ళు ఎగిరిపోయినాయి, 2 కాళ్ళు ముగ్గురు తీసుకొచ్చి దహనం చేశారు. భరతఖండంబు చక్కని పాడియావు, భరతఖండంబు చక్కని పాడియావు, భరతఖండంబు చక్కని పాడియావు, ఇందులు లేక చూడలై ఏడ్చుచుండా. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేక చూడలై ఏడ్చుచున్నా. ఇదికుచున్నారు ముదులు బిగియగట్టి, ఇదికుచున్నారు ముదులు బిగియగట్టి. తెల్లవారను అనుసరి గొల్లవారు, తెల్లవారను అనుసరి గొల్లవారు. భరతఖండంబు చక్కని పాడియావు, భరతఖండంబు చక్కని పాడియావు. కాచితిరే 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 ముడుకాల ముసలిని, కాచితిరే ఈ ముడుకాల ముసలిని. చేయుచున్నట్టు చిత్రాంపు చేతలౌరా, చేయుచున్నట్టు చిత్రాంపు చేతలౌరా. భరతఖండంబు చక్కని పాడియావు, భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేక చూడలై ఏడ్చుచున్నా. భరతఖండంబు చక్కని భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేక చూడలై ఏడ్చుచున్నా. వెతుకుచున్నారు ముదులు బిగియగట్టి, వెతుకుచున్నారు ముదులు బిగియగట్టి. తెల్లవారును అనుసరి గొల్లవారు, తెల్లవారును అనుసరి గొల్లవారు. అలాగే
చనిపోయారు. కొందరు ఉన్నారు, కొందరు అడ్రస్ చేసుకోవడం చాలా కష్టపడ్డాడు సాయిలు సుధాకర్ రెడ్డి. అందరి సహకారంతోనే ఇంత జరిగింది. మమ్మల్ని కూడా గుర్తు చేసుకున్నారు. మీకు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తున్నాను. అయితే లోకమే శాస్త్రం కాదు, కొందరు ఉండడం పోతాం మనకు ఎందరో లేరు ఇక ఈ లోకంలో. రెండోతరం కూడా వేరు ఎంతో మంది. మళ్ళీ దేవుడు తన కనికరం చేత తన కృప చేత మనకి ఇచ్చిన ఆయుష ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. మీరు అత్తమాలను ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. డబ్బులు ఎక్కువ ఉన్నాయి సంపాదించి స్థాయిలో నాకు అనుబంధంగా ఉంటాడు. ఎప్పటికీ అన్న కూడా వస్తాడు కాబట్టి నా కొడుకు కూడా అడ్వకేటే, మా భర్త అడ్వకేటే. మరి మాకు సాయి దగ్గరగా చాలా సంతోషం అనిపించింది. సాయి చేసే ప్రోత్సాహం వల్ల ఎంతో వీళ్ళందరూ కూడా ప్రోత్సహించిండు. మాకు ఇంకా మమ్మల్ని గుర్తు చేసుకున్నాక 34 సంవత్సరాలు. మేము అప్పుడు ఎక్కువ ఆ ఫోటో పట్టుకుని వచ్చి కొందరు టీచర్లు లేరు, పాపం టీచర్లు కూడా ఫోటో ఉండగానే లేరు. మరి సార్ ఫోటో తీసుకొని కోట్లో తీసుకున్నాడు. చాలా హ్యాపీగా సాయిలో అందరికీ తగ్గ గెలుస్తున్నాం. 34 సంవత్సరాల కంటే మా పిల్లలు కూడా అందరికీ నేను అభిమానంతో మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడ జరుపుకున్నందుకు కాపాడుకోవాలనేది మా ప్రత్యేకత. ఎందుకంటే మీరు శిష్యులు మాకు మళ్ళీ పంపించడము, ఖర్చు పెట్టడము, తీసుకురావడం అంటే బాగుండదు. మేము ఏదో ఆశించినట్టు అవుతుంది. అందుగురించి నేనే స్వతహాగా వస్తానని నేను చెప్పని నేను చెప్పుకున్నాను. మీ అందరికీ కూడా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఇలాగే కలుసుకోవాలనేది నా యొక్క కోరిక. మరొకసారి మార్గోగాలి గట్టిగా చెప్పండి. 5 నిమిషాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నన్ను ఇంతవాణ్ణి చేసిన నా గురువులకు, పెద్దలకు పాదాభివందనాలు చేస్తూ, స్వాగతము మీకు స్వాగతము, విద్యార్థి మిత్రులకు స్వాగతము, మీకు స్వాగతము. మీరు ఇప్పుడు మిత్రులే మాట విన్నారా? గురువులం కాదు, ఇప్పుడు నాకు మిత్రులు. పూర్వ విద్యార్థి మిత్రులకు, ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి నా గొప్ప విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, 34 సంవత్సరాల తర్వాత ఈ గొప్ప చరిత్రలో నిలిచిపోయేటట్టు మీ అందరినీ చూసే చాలా ఆనందపడ్డాం. మా రాజేంద్ర ప్రసాద్ సార్, మనం పోవాలి సార్, మన విద్యార్థుల కోసమైనా నేను చాలా బిజీగా ఉంటే సారు చెప్తే వచ్చినాము. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పిన్నిది. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు. అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు. గెలుపు కొరకు బ్రతకండి నా విద్యార్థులారా. మీరు మన గెలుపు కోసమే బ్రతకాలా, జీవించాలా. జీవితంలో స్థిరపడాలంటే, ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఒక 2-3 సూక్తులు మీకు చెప్తాను. ఫస్ట్, అందరం నేనైనా లక్ష్యం, గోల్ను నిర్ణయించుకోండి. మీరు ఏం కావాల్సిందో అది నిర్ణయించుకున్న తర్వాత మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు లక్ష్యాన్ని నిర్ణయించుకోమని చెప్పండి. లేడీస్ ముందుకు మధ్యలో లేడీస్ ఉంటారు, మిగిలిన వాళ్ళంతా కూడా సరికి తిరుగుతుంటారు.
అందరు జాయిన్ అవ్వండి, చాలా బాగుంటుంది. ఎట్లా ఉన్నదంటారా శివునికి సింగ బిడ్డ సల్వాజ్ తెలంగాణ తమ్ముడా నాగులమ్మ ఎంత